వేతనం 26,000 అంగన్వాడీ టీచర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ టీచర్ రిటైర్డ్ అయిన తర్వాత 10 లక్షలు అంగన్వాడీ టీచర్ రిటైర్డ్ అయిన తర్వాత 10 లక్షలు హెల్పర్కి 5 లక్షలు హెల్పర్కి 5 లక్షలు అంగన్వాడీ టీచర్ హెల్పర్ ఐక్యత అంగన్వాడీ టీచర్ సమయపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి అంగన్వాడీ టీచర్ సమయపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఇవ్వాలి అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు వెంటనే చర్చలకి అంగన్వాడీ టీచర్ ప్రతినిధులు చర్చలకి అంగన్వాడీ టీచర్లు 4వ తరగతి ఉద్యోగులుగా కనీస వేతనం 26,000 ఇన్ని అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేసిన జీవోను తక్షణమే అంగన్వాడీ టీచర్ రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ 10 లక్షలు ఆయాక 5 లక్షలు అంగన్వాడీ టీచర్ల బిఎల్ఓ డ్యూటీ నుండి అంగన్వాడీ టీచర్ల బిఎల్ఓ డ్యూటీల నుండి అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల ఐక్యత అంగన్వాడీ టీచర్ల ఐక్యత పేరు గోనెమని జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు 11వ రోజు సమ్మె. మరి సమ్మెలో భాగంగా ఈరోజు మానవాహారం నిర్వహించడం జరిగింది. ఇక్కడ మరి రాథోడ్ సత్యావతి గారు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మరి ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వం 3 సార్లు పెంచారంటున్నారు. 3 సార్లు ఎంత పెంచారు, ఏం పెంచారు? ఏ రాష్ట్రంలో లేనిది ఈ రాష్ట్రంలో ఉందంటున్నారు. మరి ఎక్కడ తమిళనాడులో గోవాలో 20,000 జీతం ఉంది. మరి మిగతా రాష్ట్రాలలో కూడా తమిళనాడులో కూడా 19,500 శాలరీ ఉంది. మరి వాళ్ళకి పండగ అలవెన్స్లు ఉన్నవి, మరి వాళ్ళకి వేసవి సెలవులు ఉన్నవి, మరి వాళ్ళకి బీమా సౌకర్యం ఉంది, వాళ్ళకి 5 లక్షల టీచర్స్కి 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాలను వదిలిపెట్టేసి తక్కువ ఉన్న రాష్ట్రాలనే అన్ని రాష్ట్రాల కంటే మా రాష్ట్రమే పెద్దగా ఉంది, మా రాష్ట్రమే మేము మేమే పెంచాము, మా ప్రభుత్వమే పెంచింది అనేది అట్లా కాదు. మరి పెరిగిన రాష్ట్రాలను ముందుంచి చెప్పాలి ఎంత పెంచారు. మీరు చర్చలకు పిలవండి. ఎవరైతే సమ్మె చేస్తున్నారో ఆ సంఘాన్ని పిలిచి చర్చలకు పిలిచి మేము ఎంత పెంచాము ఏంటని మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సమ్మె ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి మేమేమీ అడగట్లేదు. మరి ఈ 11వ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందన లేదు. మరి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. మరి రాథోడ్ సత్యావతి గారు మరి ముఖ్యమంత్రికి విన్నవించాలి. మరి మమ్మల్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి మా డిమాండ్లు ఏమి లేవు, అన్యాయమైన అడగట్లేదు, న్యాయమైన పోరాటమే మేము చేస్తున్నాము. మరి మేము మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం తప్ప తగ్గేది లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము అడిగేది ఏంటి, ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు ఇవ్వమంటున్నాము, మా వేతనంలో సగం పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాము. మరి కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నాము. సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వమని అడుగుతున్నాము. మరి మా అవేత బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయమని అదనపు డ్యూటీలు అన్ని రద్దు చేయమని అడుగుతున్నాము. మరి
మినీ వాళ్ళని మెయిన్గా చేసి జీవో విడుదల చేసి వాళ్ళకి ఆయాలు కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ సమ్మె ద్వారా ఈ డిమాండ్ చేస్తున్నాము. మానహారంతో నిరసన చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ, ఒక మహిళా సోదరిమణివి, మీరు పత్రికల ద్వారా మీడియా ద్వారా అంగన్వాడీ టీచర్లకు అనేక సార్లు జీతాలు పెంచమని చెప్పుకునుడు సరైన పద్ధతి కాదు. ఎప్పుడన్నా నేను కరెక్ట్ సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఒక తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఎప్పుడైనా అంగన్వాడీ టీచర్లు పోరాటాలు చేయకుండా ఎప్పుడైనా జీతాలు పెంచగలిగారు అనేది కూడా సూటిగా మిమ్మల్ని తమ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంగన్వాడీ టీచర్లు కోడిగుడ్లు రావాలన్నా, ఇంటి కిరాయిలు రావాలన్నా, గ్యాస్ బిల్లులు రావాలన్నా, చివరికి తమ వేతనం సరైన పద్ధతిలో నెలలో 1వ తారీఖు రిలీజ్ కావాలన్నా ధర్నా చేయండి, రాస్తారోకో చేయండి. ఎప్పుడైనా జీతాలు పెంచిన సందర్భం ఉందా అని నేను మంత్రి గారిని ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకంటే ఇవాళ సమ్మె హక్కు కార్మికుడికి సమ్మె హక్కు. సమ్మె ద్వారానే తమ సమస్యను పరిష్కరించుకునే విధంగా ఇవాళ కార్మిక చట్టాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు అడుగుతూ ఉన్నారు సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు చెయ్యడు, కాళ్ళు పట్టుకోవాలి, బద్దీలాడుకోవాలని. ఎట్టి పరిస్థితుల్లో మా అంగన్వాడీ సోదరిమణులందరూ ఉద్యోగాలు పోయినా బాధ లేదు, సమ్మె సక్సెస్ఫుల్గా మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మెలో నిలబడతాం, పాల్గొంటామని వీళ్ళందరూ ముక్తకంఠం కూడా శపథం చేస్తూ ఉన్నారు. ఏదైతే మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే అంగన్వాడీ టీచర్ ప్రతినిధుల్ని యూనియన్ నాయకులు చర్చలకు పిలిచి మా వాళ్ళు పెట్టారంటే 10 డిమాండ్లు 12 డిమాండ్లు పెడతారు. పెట్టినప్పుడు మీరు కనీసం 4-5 డిమాండ్లు పరిష్కరించి మీకు అమ్మా మీరందరూ మహిళా సోదరిమణులు కొన్ని సమస్యలను పరిష్కరించే డ్యూటీలు పొమ్మంటే హ్యాపీగా యూనియన్ ప్రతినిధులు మేమందరం కూడా వీళ్ళందరూ పిలిచి చర్చలు జరిపి వాళ్ళందరూ నచ్చజెప్పి సెంటర్లు నడిపించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తూ ఉన్నాం మరి బస్తీలలో కానీ పల్లెటూళ్ళలో కానీ అనేక మంది ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. పౌష్టికాహారం అందక, కోడిగుడ్లు రాక, కనీసం ఫీడింగ్ ఇవ్వక కూడా ఇవాళ అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరీ ఎక్కువ ఇబ్బంది పడేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, దళిత కుటుంబాలకు సంబంధించిన వారే ఇబ్బంది పడతారు కనుక తక్షణమే ముఖ్యమంత్రి గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించి యూనియన్ ప్రజలు చర్చలకు పిలిచి వాళ్ళ సమస్య పరిష్కరించాలని ఏఐటీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.